హిట్ అవుతుందంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. खतरनाक कॉमेडी शो సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే Good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show powered by Cola. మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ 90,000 పందవ మోడ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన K Square టీమ్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఆల్రైట్ జడ్జెస్ వచ్చేసారు. ఆడియన్స్ హలో. ఆల్రైట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే తను కూడా రావాల్సిందే కదా. ప్లీజ్ వెల్కమ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ మనస్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ వెల్కమ్ ఆనర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ సాటర్డే సెగ్మెంట్. మరి 90,000 పందం అమౌంట్ వాళ్ళు ఆల్రెడీ పార్టీకి అంతా అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నారు. గ్రాండ్ గా ఉండబోతుంది పార్టీ. మీరు కూడా వచ్చేయండి. ఏదో ఒకటి ఇలాగా డబ్బులు అట్లా తగలు పెట్టము మందుల్లో పార్టీలో దాచి పెట్టుకుంటాము. దాచి పెట్టుకొని వెళ్ళి సింగపూర్ వెళ్ళి బట్టలు కొనుక్కుంటారు. Alright, so let's begin Saturday segment of full on entertainment only on Zabardast Khatternak Comedy Show. సో మరి మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు ఇప్పుడు? మన సినిమాలను పక్కా డ్యూయల్ రోల్స్ చూస్తుంటావు, కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పైన డ్యూయల్ రోల్ చూడబోతున్నావు. ఆ సేమ్ మనిషి డాక్టర్ కూడా ఫార్మసిస్ట్ కూడా. ఆయనే ప్రిస్క్రిప్షన్ రాయడం, దాని తర్వాత ఆయనే మెడిసిన్లు అమ్మడం. మరి అంతా జరిగే ప్రాసెస్ లో ఎంత ఫన్ జనరేట్ అవుతుందో అది చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నేను ఒక డాక్టర్, ఏం చదవకుండా డాక్టర్ అయ్యా. అదేంటి ఏం చదవకుండా డాక్టర్ ఎందుకు అయ్యావు అని మీరు అడగొచ్చు. యాంకరింగ్ చేసే వాళ్ళే హీరో హీరోయిన్లు అవుతున్నారు. లా చదవకుండా కొంతమంది జడ్జిలు కూడా అవుతున్నారు. నేనెందుకు అవ్వకూడదు? అందుకే 30 రోజుల్లో డాక్టర్ అవ్వడం ఎలా నేర్చుకొని నేను డాక్టర్ అయిపోయాను. ఓ పలానోడి సిస్టర్, వేరే వాడి సిస్టర్. డాక్టర్ పలానోడు సిస్టర్ ఏంటి? మీరు సిస్టర్ అని పిలవండి నన్ను. ఇంత అందమైన అమ్మాయిని ఎవడైనా సిస్టర్ అని పిలుస్తాడండి? అందుకే వేరే వాడి సిస్టర్ అని పిలుస్తున్నాను. అవును, నువ్వు మేకప్ వేసుకుంటావా? కొంచెం అందంగా కనిపించాలి కదా. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవచ్చు, కానీ అందంగా ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోకూడదు. వేస్తూనే ఉన్నాడు. మీరు అలా అనకండి డాక్టర్, నాకు దిష్టి తగులుతుంది. అయితే అర్జెంట్ గా మనం సముద్రం దగ్గరికి వెళ్దాం పద. సముద్రం దగ్గరికి ఎందుకు? నీకు దిష్టి తీయాలంటే సముద్రం అంతా ఉప్పు కావాలిగా. ఇలా ఎవరైనా నిన్ను పొగిడారా? మొన్నటి వరకు పొగిడాడు. ఈ ఇంట్లో ఉండేవాడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు మొన్నే. నేను ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండే ఈ ఇంటికి వచ్చాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు.
సరే కస్టమర్లు వస్తున్నారు రండి. కస్టమర్లు అనకూడదు, వాళ్ళని పేషెంట్లు అనాలి, పేషెంట్లు అనాలి. మనకి రావాల్సిన కస్టమర్స్. ఓ అలా అంటున్నావా? అవును, ఎవరైనా పేషెంట్లు వచ్చారా? ఒక పేషెంట్ వచ్చాడు. డాక్టర్ డాక్టర్ ఏంటి ఇది? టైర్ పంచర్ అయితే అందరు మెకానిక్లు వచ్చి బాండెట్ ఓపెన్ చేసి చూసినట్టు నా ప్రాబ్లం ఏం లేదు కూడా నాకు సెలైన్ ఎందుకు పెట్టారు అసలు? నువ్వు సెలైన్ పెట్టుకొని ఇంకా నుంచొని మాట్లాడుతున్నావు ఏంట్రా? ప్రాబ్లం ఏంటి? ఫుల్ చలి పెడుతుంది డాక్టర్. అప్పుడు చలిమంట వేయించేనా? ఎందుకు చికెన్ ఆ షీకులు తీసుకురా కబాబ్ చేసుకుని నాకు కూడా అదే ఐడియా ఉంది. ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అందుకని. మరి ఏంటి ప్రాబ్లం? ఫుల్ చలి పెడుతుంది డాక్టర్. చలి పడుతుంది. పలానోడు సిస్టర్, ఇప్పుడు పేషెంట్ కి చలి పుట్టినప్పుడు మనం ఏం చేయాలనేది నీ ట్రైనింగ్ లో నేర్పించారా? చెప్పారు. ఏంటో ఒకసారి చెప్పు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు వెళ్ళి మనం వెనకాల నుంచి హగ్ చేసుకుంటే ఆ వేడికి చలి బయటకు పోతుందని అంతే చెప్పారు కదా. ఒకసారి లేక ఇక్కడ రా, ఒకరికి రా, పో హగ్ చేసుకో. వేడి పుట్టిందా? వేడి పుట్టిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నిన్ను హగ్ చేసుకుంటే నాకెట్లా వేడి పుడుతుంది సార్? అదేంటయా, సినిమా థియేటర్ లో హీరో హీరోయిన్ హగ్ చేసుకుంటే మనకి వేడి పుట్టట్లేదా? గుంటూరు టాకీస్ లో తను స్విమ్మింగ్ పూల్ లో దూకినప్పుడు మనకి వేడి పుట్టలేదా? అలాగే వేడి పుడుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకు వేడి పుట్టినట్టే. సరే, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. మణికొండలో 15 రోజులు పడుతుంది తెలుసా గ్యాస్ బుక్ చేస్తే రావడానికి. ఆ గ్యాస్ ప్రాబ్లం కాదు, నా బాడీలో గ్యాస్ ప్రాబ్లం. మరి టీమ్ లీడర్ ఎవడో ఫ్రీగా పెడితే బిర్యానీలు తినేస్తే ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంత ముందు ఏం చేసావు? ఒక డాక్టర్ దగ్గరకు పోయినా ఒక టాబ్లెట్ ఇచ్చింది సార్. అవునా? ఏది ఉందా నీ దగ్గర? ఉంది సార్. భలే పని చేసింది. ఎవడా డాక్టర్ చెప్పు, మా ఫ్యామిలీ డాక్టర్ పెట్టించుకుంటాను. నువ్వేం డాక్టర్ నా దగ్గర మెడిసిన్ తీసుకుని నువ్వు మెడిసిన్ వేసుకున్నావు. నీ దగ్గరకు వచ్చినా చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఫస్ట్ చెప్పు తీసుకుని కొట్టుకున్నా పర్లేదు కానీ ఫీజు 9,000 కట్టేది. ఏది సెలైన్ కి 9,000? 9,000 సెలైన్ కాదు, పెట్టిన నర్సుకి. ఏంటి ప్రాబ్లమ్? చలి పెడుతుంది. 4 పెగ్గలేసే తగ్గిపోద్ది. ఏ మాత్రం దానికి బొగడా డాక్టర్ కూడా 9,000 ఇవ్వాలా? మామయ్య నిన్ను ఆపరేషన్ వార్డ్ లో ఉండమని చెప్పాను కదా, ఆ థియేటర్ వదిలేసి పద్దాక ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. అమ్మా ఖుష్బూ గారు, కృష్ణబాబు గారు నమస్కారం అండి. ఇతగాడు మా అల్లుడండి. కూతుర్ని అల్లుడిని చూడడానికి సంక్రాంతి నాడు ఎండు చేపలు పట్టుకొచ్చానండి. మా అల్లుడు డాక్టర్ కదా అని జలుబుగా ఉంది చూడల్లుడు అన్నాను. ఆ ఒక్క మాటకి 6 నెలలు పడుకోబెట్టేశాడండి హాస్పిటల్లోనండి. మీరు లోపలికి వెళ్ళండి, ఇంకొక ఆపరేషన్ ఉంది మీకు. ఓకేనా? డాక్టర్ గారు మీకు ఈ మధ్య బాగా ఆవేశం ఎక్కువ. మరి లేకపోతే ఏంటి, మామయ్య గారికి ఆపరేషన్ చేయాలి. నువ్వు పని చేయి, కిడ్నీ ఆపరేషన్ కదా, ఒక 4 రాళ్ళు తీసుకురా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నాకు ప్రాబ్లం అండి. కూర్చో. సార్ ఇక్కడ మొత్తం కట్ చేసి ఇక్కడ జస్ట్ లేపండి సార్. ఇదేమైనా కటింగ్ షాప్ అనుకుంటున్నావా, హాస్పిటల్ అనుకుంటున్నావా? సార్ గుడ్డేసారు కదండి. హాస్పిటల్ గుడ్డేస్తారా? ఏదైనా తేడా వచ్చిందంటే ఇదే గుడ్డ కప్పేస్తాడు. ఇప్పుడు ఇంకేమేమి ప్రాబ్లం చెప్పు. నాకు నేను 2 days లో పెళ్లి చూపులకు వెళ్తాను సార్. ఈ కలర్ ఇదంతా లేదండి ఇంకా. కూర్చో. ముందు యాసిడ్ తీసుకురా. యాసిడ్ ఎందుకు సార్? ఫ్లోర్ కడగడానికయ్యా. ఓహో. కూర్చో. ఆ పెనాయిల్ కూడా ఇవ్వు. పెనాయిల్ ఎందుకు సార్? ఫ్లోర్ కడిగినాక తొడవద్దా? ఓహో. బ్లీచింగ్ పౌడర్. అర్థమైంది సార్. బాత్రూమ్ అడుగుతారు కదా? బాత్రూమ్ కడగడానికి కాదు, ఈ బాత్రూమ్ కడగడానికి. అయిపోయింది, చూసుకో. సార్ ఎంత స్మార్ట్ గా సార్. ఎక్సలెంట్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. 90,000 ఇచ్చి వెళ్ళిపో. సార్ కొద్దిగా ఏదో తగ్గించాడు సార్. అందాన్ని తగ్గించనా? అక్కర్లేదండి. ఇంకెళ్ళిపోండి. అల్లుడు మీ అత్తతో మాట్లాడాలి. పాస్వర్డ్ అయిపోయింది. నేను కావాలనే పాస్వర్డ్ ఇవ్వట్లేదు. నువ్వు అత్తయ్యతో మాట్లాడావనుకో, ఇంటికి వెళ్ళాలని ఇది ఉంటుంది. ఆ తర్వాత నాకు భారత రాదు. కొండ ముచ్చులకి మాటలు తెప్పించే ఒక ప్రక్రియ జరుగుతుంది, దానికి హెల్ప్ చేయవా నువ్వు? అరే కొండ ముచ్చులుగా మాట్లాడి రావడానికి నా మీద పరిశోధన ఏంటి? మరి నీ DNA కొండ ముచ్చులు సరిపోయింది, నన్నేం చేయమంటావు? చంపేస్తాడు ఆయన్ని. ఎందుకు కొడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? సొంత మావనే బొట్లో పెట్టేశావు కదా.
వాళ్ళు రాలిపోతారు రాస్కల్. ఎవర్రా ఇక్కడ ఫేక్ హాస్పిటల్ పెట్టి బాడీలో ఉన్న పాటలను అమ్మేస్తున్నారంట? వీడే వీడు పేషెంట్ కరెక్టే, వీడే డాక్టర్. అయిపోయింది బతిగా చెక్కేస్తారులే ఈ రోజంతా. అదరా నేనేంటమ్మా? పేషెంట్ లో పడుకుంది ఎవరు? అతను. డాక్టర్ లా కోట్ వేసుకుంది ఎవరు? ఇతను. మరి ఇంకెందుకు చూస్తారు, తీసుకెళ్ళండి. ఏం జరిగింది? పోలీసులు వచ్చారు. మనం ఇలాంటి హాస్పిటల్ నడుస్తున్నాం తెలిసిపోయింది. మీ మాంగాన్ని బుక్ చేస్తా. మంచి పని చేసావు. అయితే మనం ఇమీడియట్లీ బిజినెస్ మార్చాలి. ఏం బిజినెస్ పెడితే నీకు బ్యూటీ పార్లర్ లాగా మేకప్ వేయడం వచ్చా? సూపర్ వచ్చు. అయితే నువ్వు ట్రైనింగ్ చేయగలవా? బాగా చేస్తాను. ఫిట్నెస్ తెలుసా? అన్ని తెలుసు. ఇన్ని తెలుసు అంటే ఖచ్చితంగా మనం మెకానిక్ షాప్ పెట్టొచ్చు. దా జగేష్ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది ధనాధన్ ధనరాజు గారు. ఫేక్ డాక్టర్లో ఇది ఓకే, ఆల్ ద బెస్ట్. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? ధనాధన్ ధనరాజు గారు ఈ రోజు నిజంగానే ధనాధన్ ఉంది, సూపర్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనాధన్ ధనరాజన్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. చూసావు కదా మానస్, మరి మీ పరిస్థితి ఏంటి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన విడాకులు అయ్యి భరణం ఇవ్వాలి అంటే కండిషన్స్ ఎలాగా ఎంటర్టైనింగ్ వేలో ఎలా ఉండబోతున్నాయి అని చూపించడానికి మా పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట. ఏమండి అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని వీళ్ళందరూ బయట వాళ్ళని చూస్తారు. అసలు పెళ్ళానికి లవర్కి తేడా ఏంటండి? పెళ్ళము ఫుల్ బాటిల్ లాంటిది, ఎంత తాగినా కిక్ ఉండదు. లక్కీ డ్రాప్ లాంటిది, సుక్క పడితే చాలు చక్కగా ఎక్కేస్తుంది. అదంతా కాదు కానీ నాకు ఒక డౌట్ అండి. ఏంటి? చెప్పనా? ఇప్పుడు అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోండి, బిఎఫ్ అంటారు. ఇప్పుడు అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బిఎఫ్ అంటారు. అసలు ఏమీ లేని సింగిల్ వాళ్ళకి ఏముంటదండి? ఒక కేఎఫ్ ఉంటది. అరే నాన్న చెప్పండి. నాన్న కొంపలో ఉన్నాడా పక్కింట్లో ఉన్నాడా? వీడికి ఇంట్లో ఒక్కడు ఉంటే బోర్ కొడుతుందంట. తమ్ముడు కావాలా చెల్లి కావాలా? చెల్లి కావాలమ్మా. ఇప్పటికిప్పుడు చెల్లి కావాలంటే ఏమైనా మనిషినా మిషన్ అనుకుంటున్నారా? వాడు ఒక్క ఇంట్లో బోర్ కొడుతుందని చెప్తున్నానా? ఇప్పుడు వాడికి బోర్ కొడుతుంది కాబట్టి చెల్లి కావాలి. మీరు బయటకు పోయినప్పుడు నాకు బోర్ కొడుతుంది అంటే నాకు వేరే మొగుడు కావాలా మరి? పిల్లలు కళ్ళినప్పుడు పెళ్ళి చేసుకున్నావే? పెళ్లి చేసుకునేది జస్ట్ మీతో కాపురం చేయడానికి, ఒక పిల్లలతో సరిపెట్టుకోవడానికి, అంతేగాని మిషన్ లెక్క ఫట్ట ఇయడానికి కాదు. నేను మనిషిని, మానవ మృగాన్ని కాదు. అర్థమవుతుందా? పిల్లలు కళ్ళైనప్పుడు నీకు కాపురం చేసే అర్హత కూడా లేదు. పోవే నా ఇంట్లోంచి. అది నీ సూట్ కేసు. పోనీ ఇక్కడ నుంచి. హలో ప్రెసిడెంట్ గారు, అర్జెంట్ గా పంచాయతీ పెట్టించండి. ప్రాబ్లం ఏంటి? మీరే ఈ పొగడగానే ఆడదాను అని ఊరుకుంటున్నాను. నువ్వు మొగోని ఊరుకుంటున్నావు లేదంటే బిడ్డ నిన్ను కోసుకారం కొట్టుడు కొడుతున్నావు స్కిట్లో. కూడా కొడుతున్నా నిన్ను. ప్రెసిడెంట్ గారు పెళ్లి చేసుకున్నాను కదా, ఒక పిల్లాడు పుట్టాడు. ఏ చెల్లె తమ్ముడిని ఇవ్వమంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇంకొకరి కంటే తప్పేంటమ్మా? నెల గోళీలు నువ్వు వేసుకుంటావా? నెల స్కానింగ్ నువ్వు చేయించుకుంటావా? పుట్టినప్పుడు నువ్వు వాడతావా? నువ్వు అరుస్తావా? మరి ఇవన్నీ అన్నప్పుడు నువ్వైతే ఎక్కువ మాట్లాడుతున్నావు. స్కానింగ్ నువ్వు తీసుకుంటావా? పుట్టినప్పుడు నువ్వు పడతావా? అమ్మా నువ్వు పడతావా? అది కాదండి, పిల్లల కంటే నాతో కాపురం చేయమండి, లేకపోతే విడాకులు తీసుకోండి. ఏంటంటే ₹1,00,000 కట్టం తీసుకుని 50,000 ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే నా కూతురికి విడాకులు ఇస్తానంటున్నారా మీరు? ఈ కార్ తీసుకోండి, అమ్మితే 2 లక్షలు వస్తాయి. ఈ 1,50,000 తీసుకుపోండి. మీకు నాకు కార్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారా? ఈ గొడవలు వద్దు, విడిపోవాలంటే విడిపోండి, అంతేనా? అర్థమైందా? అమ్మాయికి రావాల్సిన భరణం ఏదో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. భరణమా? అవును. అంటే యు మీన్ కాంపెన్సేషన్? యా, దిస్ ఇస్ లా, విలేజ్ లా. సరిపోయింది. భరణం ఇస్తా. నాకు ₹1,00,000 జీతం, 40,000 ఇస్తా. 40 కాదు 40,000. నీ అంకమ్మ 40 ఎక్కువ. నువ్వేం జడ్జిమెంట్ రా? 40 అన్నా 40 అన్నా ఒకటేరా? ప్రతి నెల 1వ తారీఖు కల్లా 40,000 ఇచ్చేయాలి. ఇచ్చేస్తా. ఫస్ట్ డేట్ కి 1వ తారీఖు అంటే మళ్ళీ ఫస్ట్ డేట్ కి అంటది సార్. డోక్రా ఉంది అందుకు. ఇప్పుడే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటా. పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా,
కొత్తగా పెళ్లి చేసుకున్నాం, లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. అయ్యో భాస్కర్, ఏంటి? నేను ఆధార్ కార్డ్ లాంటిదాన్ని, నీకంటూ గుర్తింపునిస్తాను. నువ్వు నాకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్లేదు, ఆ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నా నెంబర్లు అని చెప్పు నాకు. పిల్లలకి అందం. పిల్లల్ని ఇప్పుడు అప్పుడే కన్ను. ఎప్పుడు? 5 సంవత్సరాలు మనం అలా 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 తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు కనే ఓపిక నీకున్నా నాకు అంత ఉండదు, నాకు అంత ఉండదు. పిల్లలకి అందం. నేను పిల్లలకి కన్ను భాస్కర్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నావే, నీకు కూడా విడాకులు ఇచ్చేస్తున్నాను. సూట్ కేసు తీసుకొని వెనక్కి పో, మళ్ళీ ముందుకు పిల్లలు. హలో ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఆ అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకున్నాను, పిల్లలకి అన్న అంటుంది. ఎందుకు అనాలండి? ఆయన పెళ్లి చేసుకుంది నీ పిల్లలకి అనడానికేనా? నా గ్లామర్ డ్యామేజ్ అవుద్ది, ఆయన కంటే వయసు అయిపోయింది. ఏ గ్లామర్? నాకు మొఖాన్ని స్టిక్కర్ అని తీసినట్టు ఉంటావు నువ్వు, నీ గ్లామర్. అవన్నీ కాదు, విడాకులు ఇచ్చేస్తున్నా. విడాకులు ఇచ్చేస్తే ఆ భరణం ఏదో ఇచ్చి వెళ్ళిపోతాను. నీకు భరణం కావాలి? అవును. ఎంత ఇవ్వాలి? 5 లక్షల రూపాయలు సాలరీ, అందులో 50%. ఆల్రెడీ 50% దానికి ఇచ్చాను రా. నీ మొదటి పిల్లానికి ఎంత ఇచ్చావు? 40,000. నాకు 80,000 ఇవ్వాలి. సార్ ఇది నాతో కాపురం చేయలేదు. తాళి కట్టిన తర్వాత విడాకులు తీసుకున్నాక భరణం ఇవ్వాల్సిందే. దిస్ ఇస్ లా, విలేజ్ లా. మీరు ఖుష్బు గారి ఇంటి పక్కన ఉంటారా? ఎలా తెలుసు? ఇలాంటి జడ్జిమెంట్లు మీకు తప్ప ఎవరికి రావయ్యా. అవసరమైతే కృష్ణనగర్ రోడ్ల మీద ఏ డేట్కి వస్తాయి? 1వ తారీఖు నుంచి ఇస్తా, తీసుకోండి. సరే పదమ్మా. 1వ తారీఖు. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా. ఏమే ఫైమా, ఎవడాడు? కాబోయే హస్బెండ్. ఎవరు బ్రో నువ్వు? ఎక్స్ హస్బెండ్. హాయ్ బ్రో. నేను ఎక్స్, నువ్వు వెక్స్. వెక్స్. సరే సరే, వర్ణం ఇవ్వడానికి వచ్చాను, ఇగో తీసుకో. ఏ స్కూల్ చదువుతున్నారా? స్కూల్కి వెళ్ళట్లేదు అన్న. ఫీజు కట్టలేదు. ఫీజు కట్టలేదు ఏంటంటే? అవునండి, మీరు పంపే 40,000 ఎక్కడ సరిపోతున్నాయి? 1 మినిట్ వస్తా, 1 మినిట్ వస్తా. మీరు పంపించే 40,000 అసలు ఇంట్లో ఖర్చుకు రావట్లేదు, ఇంట్లో సామాన్కి రావట్లేదు. వాళ్ళని ఎలా చదివించగలుగుతానండి నేను? నేను 10,000 రూపాయలకి కృష్ణానగర్ లో హాస్టల్లో ఉంటున్నాను. మీరు అబ్బాయి అండి, అమ్మాయిగా కష్టాలు నాకు తెలుసు, అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నాను. హాఫ్ సెకండ్. ప్రతి నెల నేను వచ్చి డబ్బులు ఇస్తాను, పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయి. మంచిది, చేస్తా. పదండి. వర్ష, వయసులో ఉన్నాను. నువ్వు నా మొదటి భార్యని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, మరి ఇదేంటి? వదిలేసా. ఒక్కసారి వదిలినందుకే నన్ను భరణం అడుగుతున్నారు. దాన్ని పెళ్లి చేసుకోలేదు. నేను నచ్చింది. కావాలంటే దాన్ని చేసుకుంటా. ఐ హావ్ స్టామినా. అలా తగట్టుకో, తగట్టుకో. వర్ష, డబ్బులు ఇచ్చేసాను, తీసుకో. డబ్బులు ఇచ్చినోడివి ఇచ్చి వెళ్ళిపో. ఆడెందుకు వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు, అది ఇది. ఒక్కడే మగాడు. ఏమో నాకే తెలుసు, ఏమో నాకే తెలుసు. హలో సర్పంచ్ గారు, అర్జెంట్ గా మా మొదటి పిల్లల్ని తీసుకురండి. ఏంటి ఏంటి ప్రాబ్లం? వాడు ఇద్దరితో ఉంటున్నాడు, వాడిని రూపాయి అడగట్లేదు. నేను పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను నుంచి భరణం అని సాగు కొడుతున్నారు. పెళ్లి చేసుకున్నాక భరణం ఇవ్వాలి, ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎవరితో అయినా ఉండొచ్చు. అంతా నువ్వు చేసుకుందాక. బ్రో నేను మారిపోయాను బ్రో, నా పిల్లాన్ని మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా. చేసుకో బ్రో. మీకేం ఫీలింగ్ లేదా? నాకేంటి ఫీలింగ్? మరి అదేంటి, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావుగా? ఇది మేమందరం ఆడిన డ్రామా. బ్రో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో పనిచేస్తారు. ఆ క్లైమాక్స్ లో జడ్జ్మెంట్ కూడా ఇలాగే ఉంటది బ్రో. అది నా ఫ్రెండ్, ఇది నా లవర్ కాదు, ఇది నా ఫ్రెండ్. నీకు బుద్ధి రావాలని మేము ఆడిన డ్రామా. బ్రో అయితే నేను చేసిన తప్పు సరిదిద్దుకున్నాను. ఏంటి బ్రో? మంచి మెసేజ్ ఇస్తా. పిల్లం ఇష్టపడితేనే పిల్లల్ని కనండి, ఇష్టం లేకుండా కననివ్వకండి. ఒకరి ముద్దు ఇద్దరు వద్దు. మరి ఈ స్కిట్ మా ఖుష్బు గారు ఎలా తీసుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు మ్యామ్, లాస్ట్ మెసేజ్ బాగుంది యాక్చువల్లీ. నరేష్ బాగుంది, భాస్కర్ గారు ఎంటర్టైనింగ్ గా ఉంది, మెసేజ్ ఉంది, పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. కృష్ణమోహన్ గారు, భాస్కర్ గారు అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆడియన్స్ ఏమంటారు మా భాస్కర్ స్కిట్ గురించి? బుల్లెట్ భాస్కర్ గారు మీ స్కిట్లు చాలా బాగుంటాయి, మెసేజ్ మాత్రం సూపర్
సూర్యుడు లేని ప్రపంచానికి వెలిగే లేదు, ఈ భాస్కరుడు లేనటువంటి జబర్దస్త్ షోకి మజా లేదు. ఓకే, సో మా టీం నుంచి మంచి ఎంటర్టైనింగ్ స్కిట్ చూసాం కదా. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మానస్, ముహూర్తాల మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అలాంటి ఒక మనిషి ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకొని తన లైఫ్ ని ఎలా చిందరవందర చేశాడో, దాని వల్ల వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ముహూర్తం ముహూర్తం ముహూర్తం. ఏందండి ముహూర్తం దగ్గరనే లేదు మ్యామ్, ఆయనకి ముహూర్తం ఉంటేనే డాన్స్ చేస్తాడు ఆయన. ప్రతి ఒక్క వ్యక్తికి ముహూర్తం ఉంటుందండి. జాతకం ముహూర్తం ఈ రెండు మనిషిని నడిపిస్తూ ఉంటాయి, తెలుసా సుజాత? అంతే, కాళ్ళు నడిపేయవు, జాతకాలే నడిపిస్తాయి. ఖుష్బు మేడం ఎప్పుడు ఏ పని చేద్దామన్నా ఊకే ముహూర్తాలు అంటాడు. చూసిండ్రా చేతికి ఎన్ని తాయితలు కట్టిండ్రు? దేనికండి తాయితలు? ఇవి తాయిత్తులు కాదే, నా జీవితాన్ని నడిపించేటువంటి పూల బాటలే. ఈ తాయిత్తు దేనికంటే మన స్కిట్ కి కృష్ణభవన్ గారు నవ్వడానికి కట్టుకున్న ఈ తాయిత్తు. ఈ ఖుష్బు గారు స్కిట్ చేసేటప్పుడు పెన్ను పేపర్ పెట్టుకుని ఏదో రాస్తూ ఉంటది ఆవిడ. నా స్కిట్ కి అప్పుడు రాయకుండా ఉండడానికి ఈ తాయిత్తు కట్టుకుని బొమ్మలు గీస్తుంటా. ఏంటి బాబన్నా? ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను మాట్లాడవద్దు. గురువు గారు మాట్లాడితే గండం వస్తుందని చెప్పారు. నేను సైలెంట్ గా ఉంటాను, నన్ను ఏం మాట్లాడించు. నువ్వు మాట్లాడితేనే నాకు గండం, నువ్వు మాట్లాడితేనే నాకు గండం. మంచిగా ఫ్యాన్ వేస్తా, తల్ల కూసో, ఇక్కడ కూసో. ఇంత పెద్ద ఫ్యాన్ మీ మీద పడ్డ కూడా ఇరగలేదు ఏంటండి అది? ఇకపై నుంచి నాకు ఏది చెప్పకుండా ఏది చెయ్యకు. ఏమి చెయ్యను, మీతో అసలు ఏది చెప్పి చేసినా కూడా నాకు దండగానే. అంతే, నాకు గడ్డుకాలమే. కూర్చోకు. సుజాత, ఆ కుర్చీకి నేను తాయిత్తు కట్టలేదు. ఆ తాయిత్తు కట్టకపోవటం వల్ల ఆ కుర్చీ ఇరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగొచ్చు కదా, నడుము ఇరిగిపోలేదా? చూసావా ఈ రోజు మీరు ఇవాళ బాగా గట్టిగానే ప్లాన్ చేసిండ్రు కదా, నన్ను కొట్టగానే కొట్టడాలు, నన్ను తిట్టగానే తిట్టడాలు. ఈ రోజు అన్ని ఏదో జరగాల్సినవి ఏదో జరగబోతున్నాయి. వెంటనే వెళ్ళి గురువు గారిని కలవాలి. గురువు గారు, ఇదేం డమ్మీది కాదుగా, డమ్మీది కాదుగా. చెప్పు. ఏం లేదు గురుగారు, ఈ మధ్య టైం బాగోలేదు, అంతా ఒక పిచ్చి పిచ్చిగా నడుస్తుంది గురుగారు. ఏమైందంటారు? ఈ గ్రహాలన్నీ వేరే రూట్ తీసుకున్నాయి. హైవే మించలు రమ్మని చెప్పండి, హైవే మించలు రమ్మని చెప్పండి. ముందు ఈ గ్రహాన్ని కొంచెం పక్కన పెట్టాలి. దీనికి ఏదైనా మార్గం ఏమైనా ఉందా గురుగారు? ఉందిగా. అబ్బా గురుగారు, ఏంటది? బంగారు పొంగ. అక్కడ జరిగింది ఇదంతా, అది దే. ఇప్పుడంతా మంచిగా జరుగుద్ది. నీకు అర్థమైతుందా? బంగారం ఆయన నెత్తి మీద పెట్టుకొని ఉట్టి దిశ నీ నెత్తి మీద పెట్టిండ్రా బొకడా బొకడా. నువ్వు నన్ను ఎందుకు స్కిట్ ఎక్కిస్తున్నావు? ఆవిడతో తిట్టించడానికా? వెళ్ళు, ఇంకంతా నీకు మంచిగా జరుగుతుంది, శుభమే జరుగుతుంది. కాదు గురుగారు, మీరేమో బంగారు పొంగరం తీసుకొని నాకేంటి రాగి ఉంగరం పెట్టారేంటి? రాగి ఎంత సింపుల్ గా తీసేసావా రాగి గురించి? అసలు గ్రహాల చుట్టూ తిరిగే శాటిలైట్ లో ఏముంటుందో తెలుసు? ఏముంటుంది గురుగారు? రాగి ఉంటుంది. రాగి ఉంటదట. ఆటోల చుట్టూ తిరిగే నీకేం తెలిసే శాటిలైట్ గురించి? సోది మొహందానా, సోది మొహందానా. అసలు మీకు అందరికి అర్థం కాదు. మన గుడికి వెళ్ళినప్పుడు రాగి చెట్టు కిందే కదా తిరుగుతూ ఉంటాం. అది రావి చెట్టు అయ్యా, రాగి చెట్టు కాదు. వెళ్ళమ్మా, టైం అయింది. ఏమండి? ఏంటండి? నేను పొద్దుగాల చెప్పుడు మర్చిపోయినా, మీకన్నా గుర్తుండాలి కదా. ఇవాళ మన పెళ్లి రోజు. పెళ్లి రోజు పెట్టుకొని దొంగ చిలిపి సినిమాకి పోదా? సినిమాకా? అవును. గురువు గారు ఈ టైం నుంచి ఈ టైం వరకు బయట కాలు పెట్టద్దు అన్నాడు కదా. అంటే గురువు గారు పోద్దంటే పోకుంటూ ఉంటావు కానీ నేను రమ్మంటే రాకుంటూ ఉండవా? అది ఇటు చూస్తేనేమో పెళ్ళాము అంటే అంతేలే. పెళ్ళాన్ని ఎందుకు బయటికి తీసుకుపోతావు నువ్వు? నన్ను తీసుకుపోవు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే సీరియల్ చూసుకుంటూ అట్లనే ఏడ్చుకుంటూ కూర్చోవాలి, అంతే కదా? నీ గురించి నేను గడప దాటి బయటకు వస్తా. ఏదన్నా జరగాల్సినంత జరిగితే దేవుడు చూసుకుంటాడు. నువ్వు రాకపోతే నేను ఊకుంటానా? నేను ఒక్కదాన్నా పోతా. నువ్వు వెళ్ళి టికెట్లు తెచ్చుకోపు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. నమస్కారం సార్. సినిమాకి వచ్చారా? లేదా, గట్టు మీద చెంబు పట్టుకొని వెళ్ళడానికి వచ్చా. అలానే కూర్చున్నారు మీరు, మంచిగా కూర్చోండి.
నీకెందుకయ్యా? నేను నీకు తెలుసా? నేను నీకు తెలుసా? తెలియనప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలానే తెలియని వ్యక్తులతో మాట్లాడి తెలియనివన్నీ బాధలన్నీ తెచ్చుకొని కింద పెట్టుకుంటా. నాకు అర్థం కాదు. ఎందుకే నాతో మాట్లాడుతావు? నాతో మాట్లాడుకో. మా కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం? అయ్యో ఏమైందో చెప్పండి సార్. వద్దు సార్, ఈ కష్టాలు మీరు ఇంట్లేరు, తట్టుకోలేరు. పర్లేదు తెలుసుకుంటా సార్. మీకు కూడా ఒక తాయితు కట్టిస్తాను. నేను గారాభంగా ఒక చెల్లిని పెంచుకుంటాను. అయ్యో, మా చెల్లెకి రీసెంట్ గా పెళ్లి చేశాను. అయ్యో, వాడికి ఆల్రెడీ మళ్ళీ ఇంకో పెళ్లి అయిపోయింది. మా చెల్లెని రోజు టార్చర్ పెడతాడు సార్. బ్లేడ్ తో కోస్తాడు, సిగరెట్ తో కాలుస్తాడు. అయ్యో, ఇంతకు మించి నేను చెప్పలేను సార్. పర్లేదు చెప్పండి సార్. ఇంతకు మించి చెప్పలేను సార్. నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. మీరు మా బావ అనుకోండి. అనుకుంటాను సార్. నేను మీ బామ్మర్దిని. చెప్పు బామ్మర్ది. ఇన్వాల్వ్ అయిపోయారు. బావా చెప్పావర్ది. నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేశాను. ఇచ్చేసావు. నువ్వు 10 లక్షలు కట్నం అడిగితే ఇచ్చినా నేను. ఇచ్చినావు. బొంగులో 10 లక్షలు ఇచ్చావా? మా చెల్లెని సిగరెట్లతో కాలుస్తావా? బాగా దారుణంగా కాలుస్తున్నా, మచ్చలు పెట్టి కాలుస్తున్నా. బ్లేడ్లతో కోస్తావు. కోస్తా. నీకు పిల్లని ఇయ్యడమే ఎక్కువ అనట, నా చెల్లెని ఇబ్బంది పెడతాను నువ్వు. రే, ఈ చెల్లెల్ని తీసుకెళ్లి ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? పచ్చడి చేస్తా. పెద్ద మనుషులు ఇంత మంది జనం ఉన్నారు, ఎవరు న్యాయం చేయరా నాకు? వీళ్ళు పెద్ద మనుషులా? ఇంతకెవర్రా మీరు? ఓ అమ్మ, ఇంత చిన్నగా ఉన్నారు వీళ్ళు పెద్ద మనుషులు అంట. నేను నీకేం చెప్పానే? ఈ టైంలో బయటికి రావద్దు, టైం బాగాలేదు, తాయిత్తులు కట్టుకున్నానే అని చెప్పా. ముహూర్త దోషం బాగాలేదే, సంబంధం లేని మ్యాటర్లు ఇరికిచ్చి మరీ కొట్టించాడు ఆడెవడో. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఇంటికాని చెప్తే నేను ఒక్కదాన్ని వస్తుంటే కదా, నీకు ఇష్టం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి నన్ను సినిమా కూడా చూడని. అది కాదే, సినిమాకి తర్వాత జీవితాలు చినిగేటట్టున్నాయి. ముందు గురువు గారిని కలుద్దాం. గురువు గారినా? గురువు గారు వాడెవడో నిజంగా కొట్టాడు ఆయన గురించి. మొయలేపోతున్నా గురుగారు. ఏంటి నాన్నది? మీరే కదా మొన్న కలిసినప్పుడు ఎర్రరాయి పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను గురుగారు. ఎర్రరాయి పెట్టుకోమన్నది చేతికి నాయన, తల మీద కదా, పక్కన పెట్టు. ఏలికి పెట్టుకోమన్నారా? నిజంగా మీరు కట్టిన తాయెత్తు వల్ల నాకు చాలా బలం వచ్చింది. నేను కట్టిన తాయెత్తు వల్ల సార్? నేను కట్టిన తాయెత్తు గురుగారు ఏంటిది? చీపురు పుల్ల గురుగారు. దీన్ని కట్టేసరికి నీకు ధైర్యం వచ్చేసి. శక్తిమాన్. ఒరే మూర్ఖుడా, నమ్మకం ఉండాలి గాని మూఢ నమ్మకాలు ఉండకూడదురా. ఈ బొక్కలో తాయెత్తులు, తొక్కలో తాయెత్తులు ఎందుకురా? అసలు నాకు అర్థం కాదు. గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. అందుకని అంటే తాయెత్తులు ఏం లేదంటారా? నమ్మకం ఉండాలి కానీ ఇలా మూఢ నమ్మకాలు ఉండకూడదు. అర్థమైందా? ఈ తాయెత్తులన్నీ కట్టుకుంటే కుదరదు. మరి భార్య మాట విన్న ఏ భర్త అయినా సరే బాగుపడ్డాడు గాని ఇలాంటి వాళ్ళ మాట విన్నవాడు ఎవడు బాగుపడలేదు. ఎగ్జాంపుల్ కృష్ణభావన్ గారు ఉన్నారు, వాళ్ళ ఆవిడ మాట వింటారు. శ్రీ సుందర్ గారు ఉన్నారు, ఖుష్బు గారి మాట వింటారు. మానసు, రష్మి మాట వింటారు. ఎవరైనా సరే వాళ్ళ భార్య మాటలు వింటూ వాళ్ళ వెనకాల పెట్టుకుని ముందుకెళ్ళాలి తప్ప నువ్వు ఇక నుంచి ఈ నమ్మకాలు పెట్టుకోకుండా నువ్వు మంచి మనసుతో ప్రయత్నాలు చేస్తూ ఉండు, అదే జరుగుతుంది. గ్రహం ఏంటి నాకు అర్థం కాదు. ఆ గ్రహాలు లేకపోతే మన గ్రహం బాగోదు. బంగారం తీసుకుంటే తీసుకున్నావు, బంగారం అసలు మాట చెప్పినవయ్యా గురువు గారు. సరేనమ్మా, అదే చెప్పమన్నారు, అదే చెప్పాను. ఓకేనమ్మా, నీకు నువ్వే మొక్కున్నావు కదా. ఇప్పుడు జడ్జిమెంట్ తీసుకోవడానికి టైం బానే ఉంది కదా గురుగారు. ఈ మూఢ నమ్మకంలో వద్దన్నా. ఇప్పుడు ఒక మార్క్ తగ్గినా తగ్గుద్ది, అడుగు. వద్దులే గురుగారు. ఖుష్బు మ్యామ్, మీకు ఇలాంటి ఏమైనా బిలీవ్స్ ఉన్నాయా? ఏం లేదు. ఐ థింక్ ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి ఎనీ డే ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైం. దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ ఇస్. ఆ మెసేజ్ మంచి మెసేజ్ ఉంది, చిన్న మ్యాటరే కానీ మెసేజ్ మంచిది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రాకేష్ తన ఎంట్రీతో ఒక అందం వచ్చింది. మీ కాన్సెప్ట్ కే కరెక్ట్ అతను పెట్టుకున్నారు. అతను ఎంట్రీ సాంగ్ కూడా బాగుంది. సుజాత అద్భుతంగా చేసింది, డామినేట్ చేసింది అందరిని. అదే మీ ఇంట్లో జరిగి ఇక్కడ వేస్తున్నారు అనుకో, అయినా బాగుంది. ఆహా లేదు సార్, ఇంటి దగ్గర లేకపోతే బయట ఎక్కడో నా మీద హట్ అయినట్టున్నాడు, బాగా పెట్టుకున్నాడు సార్. తిట్లు రివెంజ్ మాత్రం గట్టిగా ఉన్నది, క్లియర్ గా కనిపిస్తుంది. ఓ పని చేయమన్నా, స్వామి దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టించుకో. ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గలేదనలో ఇది అతిశయోక్తి కాదండి. అండ్ ఇంకొకటి, సూపర్ స్టిషన్స్ అయినా నమ్మకాలైనా గానీ నమ్మొచ్చు, కష్టాన్ని మించిన సూపర్ స్టిషన్ ఏది లేదండి. ఇంకొక చిన్న విషయం అండి, అందరూ అంటారు సంతోషం సగం బలం అని. లైఫ్ కి రియల్ సక్సెస్ ఎవరంటే ఉమెన్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఉమెన్ అంటే వావ్ మెన్ అని అనిపించేది ఉమెన్ అండి.
చాలా చక్కగా చెప్పారండి రాకేష్ గారు, సుజాత గారు. సేమ్ టైం భార్య మాట భర్త వినడం, భర్త మాట భార్య వినడం, సేమ్ టైం అడ్వైస్ కూడా ఇచ్చారు, మూఢనమ్మకాలు నమ్మకూడదని. చాలా చక్కగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. All right, మన skits అన్ని చూసేసాం కాబట్టి now it's course time. So let's invite our team leaders onto the stage. ₹90,000 పందెం అమౌంట్. జబర్దస్త్ అమ్మాయా, ఖతర్నాక్ అబ్బాయా. So judges ని ఇప్పుడు స్కోర్స్ అడిగే టైం. రాకెట్ రాఘవ అండ్ టీమ్ జడ్జెస్, యువర్ స్కోర్ కృష్ణ భగవాన్ గారు. 20 out of 20 for Rocket Raghav and team. Rocking Rakesh and team. Krishna Bhagwan garu. A total of 18 out of 20 for Rocking Rakesh and team. Non-stop Nukaraju and team. Krishna Bhagwan garu. The total of 18 out of 20 for non-stop Nukaraju and team. Dhanadhan Dhanraj and team. Krishna Bhagwan garu. 18 out of 20 for Dhanadhan Dhanraj and team. Bullet Bhaskar and team. Krishna Bhagwan garu. 20 out of 20 for Bullet Bhaskar and team. Auto Ram Prasad and team. Krishna Bhagwan garu. Total of 20 out of 20 for Auto Ram Prasad and team. Ee varam gelichindi none other than Khatarnak Abbayilu. So 90,000 cash prize ఇవ్వడానికి మా జడ్జెస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, మూడింతల అమౌంట్ ఒకేసారి కొట్టాను చూసావా? అది మా బాయ్స్ పవర్. సరే, అప్పుడప్పుడు ఇట్లాంటి తప్పిదాలు జరుగుతాయి. ఏంటండి వీళ్ళు ఓటమిని కూడా స్వీకరించలేకపోతున్నారు. ఇప్పుడు డబ్బులు కావాలా వద్దా? కావాలి. మీ టీం వాళ్ళు రమ్మని చెప్పండి. రండి రండి. 90,000 గెలిచిన టీం వెళ్ళి పోజ్ ఇవ్వండి అయ్యా. రండి. ఆల్ రైట్ వ్యూవర్స్, ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. ఐ హోప్ మీరు అన్ని స్కిట్స్ బాగా ఎంజాయ్ చేశారు. జబర్దస్త్ గా